తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది. హెల్త్ టూరిజం పాలసీ. హెల్త్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేవిధంగా ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా. నాకు తెలిసి 1/3 ఆఫ్ ది వ్యాక్సిన్స్, 35% ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ తెలంగాణ స్టేట్. దేశంలోనే ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో, వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు. కోవిడ్ సందర్భంగా కూడా మనమే అత్యధికంగా ఇక్కడ నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. కోవిడ్ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వైద్యాన్ని అందించడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా వారు చేయడము, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, కోవిడ్ వచ్చిందంటే ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అని అవగాహన కల్పించడంలో కూడా నాగేశ్వర రెడ్డి గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే క్రమంలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదవాడు కలలో కూడా ఊహించని కార్పొరేట్ రంగ వైద్యాన్ని అత్యంత నిరుపేదకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆనాడు 2 లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యాన్ని అందించే పథకాన్ని దేశంలోనే మొట్టమొదట మన తెలుగు రాష్ట్రాలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆ పథకం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి నేను ముఖ్యమంత్రి అయిన 2వ రోజే 10 లక్షల రూపాయల వరకు ప్రతి పేదవాడికి వైద్యాన్ని ఉచితంగా అందించడానికి సంపూర్ణమైన నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కంబైన్డ్ స్టేట్లో కానీ ప్రత్యేక రాష్ట్రంలో కానీ ఒక్క సంవత్సరంలో 900 కోట్ల రూపాయల సహాయాన్ని అందించింది కూడా మా ప్రభుత్వం. మేము పేదల వైద్యానికి 900 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క సంవత్సరంలోనే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఖర్చు. ఏదైనా సమస్య వచ్చిన తర్వాత మనం ఆ సమస్యను పరిష్కరించడానికి, వైద్యం అందించడానికి ఖర్చు పెడుతున్నాం. కానీ ఈరోజు ఆ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ, దానికి సంబంధించిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఈరోజు రకరకాల స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత నాకైతే పెద్ద ఈ స్పెషలైజేషన్స్ మీద పెద్ద అవగాహన లేదు. డాక్టర్ అంటే డాక్టర్ ఫర్ మీ. డాక్టర్ అంటే ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ అంటే మన కుటుంబ సభ్యుల్లాగా పేషెంట్లతో మాట్లాడి వాళ్ళతో కలిసి ఒక సోదరుడిగానో, ఒక సోదరీమణిగానో, ఒక అన్నగానో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వైద్యం అందిస్తే మీరు ఇచ్చే మెడిసిన్ కంటే కూడా మీరు పలకరించే విధానంతో సగం రోగాలు నయమవుతాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. ఇట్ ఈస్ అన్ రిలేషన్ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్. ఇట్ ఈస్ అన్ ఫ్యామిలీ రిలేషన్. దట్ ఈస్ వై దే కాల్డ్ ఫ్యామిలీ డాక్టర్. కానీ డే బై డే అది తగ్గుతూ ఉంది. బికాజ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఏమో, లేదా ట్రాన్సాక్షన్ రిలేషన్స్ వల్ల తగ్గుతుందేమో నాకు తెలీదు. కానీ భవిష్యత్తులో ఫ్యామిలీ డాక్టర్స్ విధానం కొనసాగాలి. ఎందుకంటే ఒక పేషెంట్, ఆ ఫ్యామిలీ యొక్క స్ట్రక్చర్, వాళ్ళ DNA లేకపోతే వాళ్ళ ఫార్మేషన్ అర్థమవుతే ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. ప్లస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో మనం ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. ఆ రికార్డ్ మనం ఎక్కడ దాచిపెట్టడం లేదు. పోయినప్పుడల్లా కొత్త పరీక్షలు చేయడం, ఆ సందర్భానికి ఉపయోగించడం జరుగుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేయాలా. డిజిటల్ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్. డేటా ప్రైవసీ యాక్ట్తో పాటు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం మెడిసిన్ వాడినరు, అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించరు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర రాజనరసింహ గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇది భవిష్యత్తులో డాక్టర్లకి ఇది ఒక అసెట్. డేటానే అసెట్.
మనం అందరం ఇప్పుడు బంగ్లాలు లేకపోతే ప్లాట్లు ల్యాండ్స్ ఇవన్నిటిని అసెట్ అనుకుంటున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ థింక్ సో ఆల్ దీస్ ఫిజికల్ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ అసెట్స్, ఓన్లీ డేటా ఈజ్ అసెట్. ఆ అసెట్ని క్రియేట్ చేసే పని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో మేము సంపూర్ణంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది.